అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఫంక్షన్లో తయారు చేసుకునే సేమియా కేసరి నేర్చుకుందామండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చిన్న చిన్న అకేషన్స్కి అంటే బర్త్డేస్ కానీ, గెట్ టుగెదర్ కానీ, మ్యారేజ్ యానివర్సరీ ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే చిన్న చిన్న పార్టీస్కి బాగా యూస్ అవుతుంది. ఇది 1 kg సేమియాతో చేసిన సేమియా కేసరి. మా ఇంట్లో జరిగిన చిన్న ఫంక్షన్లో వంట మాస్టర్ తయారు చేసిన రెసిపీ ఇది. మీరు కూడా ఇలాగే ఫాలో అయ్యి ఎంజాయ్ చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక పెద్ద కడాయిలో 100 గ్రాముల నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి కడిగిన తర్వాత 1 kg సేమియా వేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. మరొక పక్క 1 kg సేమియాకి 1.5 లీటర్ల నీళ్ళని మరిగించుకోవాలి. బాగా మరిగిన నీళ్ళని సేమియాలో వేస్తామన్నమాట. ఇప్పుడు మనకి సేమియా వేగుతూ ఉండగానే అందులోనే 50 గ్రాముల జీడిపప్పులు, 50 గ్రాముల కిస్మిస్లు వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని ముందుగా వేయించలేదన్నమాట, సేమియాతో పాటుగానే వేయిస్తున్నారు. ఒక 5 నిమిషాలు వేయిస్తారు. తర్వాత బాగా మరిగిన నీళ్ళని సేమియాలో వేసేసి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల్లోనే బాగా ఉడికిపోతుంది. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత 1 kg సేమియాకి 1.5 kgల షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని అది షుగర్ మెల్ట్ అయ్యి కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలా ఉడికిస్తే మనకి ఈ షుగర్ కరిగి పాకంలాగా తయారవుతుంది. పంచదార కరిగి పాకంలాగా తయారయ్యి ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. అప్పుడు కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా బబుల్స్ వస్తున్నాయి అంటే బాగా ఉడుకుతుంది. పంచదారలో ఈ సేమియా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో 5-6 టేబుల్ స్పూన్ల యాలక్కాయల పొడి వేసుకోవాలి. అంతేనండి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని కొంచెం లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. అది కాసేపటికి గట్టిపడుతుంది. అంతే, చాలా ఈజీగా తయారు చేసుకునే సింపుల్గా చేసుకునే పార్టీస్ కోసం స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని మంచి వంటలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.